మరి ఆదివారం రోజున మనం అందరం కూడా మరి వాక్యదానం చేసుకున్నామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం నుంచి మనం ఈరోజు వాక్యదానం చేసుకున్నాము. మరి ప్రభు మరి వాక్యం ద్వారా మరి మనతో ఏం మాట్లాడదలుచుకున్నారో మరి మనము సిద్ధ మనసు కనుక్కుందామండి. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మరి పాట పాడుకుని మనము మరి వాక్యదానం స్టార్ట్ పెట్టుకుందామండి. పరలోకమంత తండ్రి, ఘనమైన మన లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలైనా ప్రభానైనా ఈ ఆదివారం రోజునైనా మేము అందరం కూడా కలుసుకునే అవకాశం తెచ్చేసిన మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు తండ్రి. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల వందన ఆన్లైన్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు తండ్రి. నేను లాస్ట్ వీక్ అంతట్లో నైనా తోడుండి సహాయం చేసిన మీకే వందనాలు తండ్రి ప్రభా. నేను ఈ వారం నైనా కొత్త ఆదివారం కొత్త వారం స్టార్ట్ అవుతుండగా నైనా మాతో మీరు ఉన్నారు, మీకు వందనాలు తండ్రి ప్రభా. మీ సహాయం తెచ్చండి, నాతో మీరు మాట్లాడండి నైనా. మీ వాక్యాన్ని నైనా నా ద్వారా నైనా మీరు బయలుపరిచి నైనా మీకు మహిమకరంగా జరిగే కొంచెం కోరుకుంటున్నాను నాయన తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, అన్ని విషయాలు నాయన మిమ్మల్ని ముందు పెట్టుకునే కొంచెం కోరుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుంటున్నాను నాయన. ఏ పాటి వాళ్ళం తండ్రి ప్రభా నాయన, మరి నాయన మమ్మల్ని ఈ విధంగా నిలబెడుతున్న విధానానికి నాయన మీకే వందనాలు తెలుపుకుంటూ నాయన, మరి ఆది నుంచి అంతవరకు నాయన మిమ్మల్ని ముందు పెట్టుకునే కొంచెం కోరుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సో యుద్ధము యెహోవాదే పాట పాడుకుని మరి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. మరి చిన్న పాట పాడుకుందాం. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడద్రోయవు. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడద్రోయవు. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం చూసుకుందామండి. 22వ అధ్యాయం వచ్చేసి మనకి 5 విభాగాలుగా డివైడ్ అయింది. మరి 5 విభాగాల నుంచి మనము మొదటి విభాగం 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చూసుకుందాం. ద పారబుల్ ఆఫ్ ద వెడ్డింగ్ బ్యాంక్వెట్. సో మత్తయి సువార్త 22 1 నుంచి 14. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమానం రీతిగా ఇట్లా నేను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను పంపబడినవి వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి యుండెను. అంతటా రాజు, వీన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ఆమెన్. సో మత్తయి సువార్త 22 1 నుంచి 14 వచనాలు చూసుకున్నట్లయితే ద పారబుల్ ఆఫ్ ద వెడ్డింగ్ బ్యాంక్వెట్ అంటే మరి విందు ఒక బ్యాంక్వెట్ హాల్లో విందు ఏర్పరచమని మరి రాజు చెప్తాడు. అంటే ఇది ఏ విధంగా రిలేట్ చేయొచ్చు అంటే, మీరు లాస్ట్ వర్షన్లో చూసుకున్నట్లయితే మరి పిలువబడిన వారు అనేకులు, కానీ ఇక్కడ ఏమని రాస్తుందంటే లాస్ట్ వన్, అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. సో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచిన వారు కొందరే అంటే ఇక్కడ మరి ప్రీవియస్ వచనాలు మనం చూసుకున్నట్లయితే యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు ఒక ఉపమాన రీతిగా చెప్పారంటే, పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందంటే, ఒక విందు ఏర్పరిచినప్పుడు మరి అందరినీ కూడా విందుకు ఇన్వైట్ చేసినప్పుడు ఎవరైతే విందుకు రారో ఆ విందుకు రానప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చి, సార్ విందుకు ఎవరు రాలేదు అని చెప్పినప్పుడు, మీరు ఇన్విటేషన్ ఇచ్చిన రాలేదు, దట్స్ ఓకే, కానీ మీరు బయటకు వెళ్ళి ఎవరైతే అంటే దారులు అంటే ఆ వీధుల్లో ఎవరైతే మనుషులు ఉంటో అందరినీ కూడా తీసుకుంటారండి అని చెప్తారు. సో చెప్పగానే మరి ఎవరైతేనేమి మంచోళ్ళేమి చెడ్డోళ్ళేమి అడుక్కోలేని ఎవరైనా అందరినీ కూడా మరి ఆ విందులోకి పిలవగానే వాళ్ళందరూ కూడా వస్తారు. రాగానే ఒక మనుషుడిని చూసి మనుషుని స్నేహితుడు, ఆ పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చావు అని అడుగుతారంట. రాజు ఒక మనుషుని చూసి, నువ్వు పెండ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు అని అడగగానే, మరి లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు అని అడగగానే వాడిని అడగగా వాడు మౌనియే ఉండేను, అంటే మౌనంగా ఉన్నాడు. పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చావు అంటే మౌనంగా ఉన్నప్పుడు అంతటి రాజు అప్పుడు ఏమంటాడు, రాజు వీని కాళ్ళు చేతులు కట్టేసి వీడిని చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకటి ఉండునని పరిచారకులతో చెప్పాను. అంటే వీడి చేతులు కాళ్ళు కట్టేసి వీని చీకటిలో ఒక ప్లేస్లోకి పడేయండి, అక్కడ ఏడుపులు పండ్లు కొరుకటి ఉంటాయని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి దీంతో మరి లాస్ట్ వర్షం ఏం చెప్తుందంటే, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అంటే దేవుడు ఇన్విటేషన్ అందరికి ఇస్తున్నాడండి. పరలోక రాజ్యం అందరికీ ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. బట్
ఆ ఇన్విటేషన్ ఇచ్చిన వారందరిలో ఏర్పరిచిన వాడు అంటే మనము యేసులో బాప్తిసం పొంది ఆయనని మనం సొంత రక్షకుడుగా అంగీకరించి మరి ఆయననే మనం వెంబడిస్తాము అని మనం ఎప్పుడైతే బాప్తిసం పొంది యేసునే మన సొంత రక్షకుడిగా అనుకుని ముందుకెళ్తామో అలాంటి ఏర్పరిచిన వాడి లిస్టులో మనం ఉండాలని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది. సో అందరికీ ఇన్విటేషన్ వెళ్తుందండి. ఇప్పుడు నాకు వెళ్తుంది, మన ఇంట్లో మన నలుగురికి వెళ్తుంది, మీ చుట్టాలు అందరికీ ఇన్విటేషన్ ఇస్తాడు దేవుడు. ఓపెన్ ఇన్విటేషన్. సో అందరికి ఇన్విటేషన్ వెళ్తే కానీ ఎవరైతే మరి ఆ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మరి బాప్తిసం పొంది యేసు తన సొంత రక్షకునిగా అంగీకరించి మరి ముందుకు వస్తారో వాళ్ళే ఏర్పరిచిన వారని చెప్పి వాక్యం సెలవుస్తుంది. సో ఇక్కడ ద పారబుల్ ఆఫ్ ద వెడ్డింగ్ బ్యాంక్ అంటే ఈ పరలోక రాజ్యం అనేది అందరికి ఓపెన్ ఇన్విటేషనే, కానీ ఏర్పరిచిన వారే మరి ముందుకి మరి ఆ పరలోక రాజ్యంలో ఎంటర్ అవుతారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి వాక్యం మనము ధ్యానించుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మత్తయి సువార్త 25:15-22 పేయింగ్ ద ఇంపీరియల్ ట్యాక్స్ టు కేజర్. 15-22 వచనాలు. మత్తయి 22:15-22 వచనాలు. పేయింగ్ ద ఇంపీరియల్ ట్యాక్స్ టు కేజర్. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవాలని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన ఎదుకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువనియు. అందుకు ఆయన, అలాగైతే కైసరునకు దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ఆమేన్. సో ఇక్కడ పేయింగ్ ద అంటే ట్యాక్స్ అంటే పేయింగ్ ద ట్యాక్స్ అంటే ఇంపీరియల్ ట్యాక్స్ టు ద కేజర్ అంటే ఇక్కడ ప్రభుని మరి చిక్కుల్లో పెడదామని చెప్పి ప్రభుని చిక్కుల్లో పెడదామని చెప్పి మరి అందరూ కూడా మరి 15 వచనం పరిసయ్యులు వెళ్ళి మరి ఆయన మాటల్లో ఇట్లా కన్ఫ్యూజ్ చేసి చిక్కులో పెడదామని చెప్పి మీరు ట్యాక్స్ పేజర్ అది అంటే ఆ కాయిన్ తీసుకురమ్మంటే యేసు ప్రభు మరి ఈ మీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరి రాతలు రాశారంటే కైసరు అంటే మరి కైసర్ పన్ను కైసరికి పే చేయండి, దేవుని పన్ను దేవునికి పే చేయండి అని చెప్పి మరి దేవుడు మరి ఆయనతో చెప్పాడంట. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. సో ఆ మాట విని ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. సో నెక్స్ట్ మత్తయి సువార్త 22:23-33 వచనాలు. మ్యారేజ్ ఎట్ ద రిజరక్షన్ 23-33. పునరుత్థానము లేదని చెప్పేడు సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయిను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోక రాజ్యమందును దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.
సో మ్యారేజ్ ఎట్ ద రిజరక్షన్ అంటే ప్రభుని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ప్రభువా మరి ఒక ఒక ఆయన పెళ్లి చేసుకుంటది. ఆయన చనిపోతాడు. ఆ 7 అన్నతమ్ములు. సో చనిపోయిన తర్వాత 7ని ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటది. పిల్లలు అవ్వరు. కానీ ఆమె కూడా తర్వాత చనిపోతది. సో చనిపోయిన తర్వాత మన పునరుద్ధానం అయినప్పుడు ఈమె ఎవరికి భార్య? అంటే 7ని పెళ్లి చేసుకుంది కదా! ఎవరికి భార్య అని దేవుడు యేసుప్రభుని క్వశ్చన్ చేస్తే యేసుప్రభు ఏమంటాడంటే పునరుద్ధానం అంటే మళ్ళీ రిజరక్షన్ అంటే చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తారు కదా! లేచినప్పుడు ఎవరెవరు పెళ్లి చేసుకోరు అందరూ కూడా దేవదూతల్లాగా ఉంటారు. ఎవరెవరిని పెళ్లి చేసుకోరు. ఎందుకంటే నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని మీతో అని దేవుడునని నేను మీతో చెప్పిన మాట మీరు చూడలేదా? అంటే నేను ఒక మాట చెప్పాను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు. ఆయన సజీవులకే దేవుడు. సజీవుడైన యెహోవానే సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదని మన వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ మత్తయి సువార్త 22:34-40 ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రము ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలెననియు ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పాను. ఆమెన్. సో ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అంటే మత్తయి సువార్త 22:34-40 చూసుకున్నట్లయితే మరి 10 ఆజ్ఞలు మరి మోసే సమయంలో ఇచ్చారండి. మనం అది చూసుకుంటాము ఓల్డ్ టెస్ట్మెంట్లో. కానీ ఇక్కడ గ్రేటెస్ట్ అంటే 10 ఆజ్ఞలతో పాటు 2 గ్రేటెస్ట్ చాలా ఇంపార్టెంట్ కమాండ్మెంట్స్ ఆజ్ఞలు ఏంటో ఈ 34-40 చూసుకుందాం. ఆయన ఏంటంటే ఆయన సద్దూకేలు అంటే సడ్యూసీస్ వాళ్ళ నోరు మూయించడానికి పరిసయ్యులు విని కూడి వచ్చారు. అంటే పరిసయ్యులు సద్దూకేయులు వీళ్ళందరూ కూడా వాళ్ళకే తెలుసు బైబిల్ అంటే వాళ్ళే ఏదో అన్ని కానీ వాళ్ళు ఫాలో అవ్వరండి. వాళ్ళ దేవుడు కూడా వాక్యం సెలవిస్తాడు. వాళ్ళు బైబిల్ని ఫాలో అవుతారు కానీ వాళ్ళు దేవుడికి చాలా దూరంగా ఉన్నారని చెప్తారు. సో వీళ్ళందరూ కూడా పరిసయ్యులు సద్దూకేయులు వాళ్ళు ఒక ధర్మశాస్త్రపు ఉపదేశకుడు ఆయనను శోధించుటకు అంటే ఆయన ఒకడు యేసును శోధించుటకు బోధకుడు ఆ ధర్మశాస్త్రము ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగిన అంటే ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను నదియే ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. అంటే మొదటి చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో అంటే ఫుల్ హృదయం అంటే ఫుల్ హృదయం ఫుల్ ఆత్మ ఫుల్ మనసు అన్నీ కూడా నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవాలని అంటే దేవుడిని యెహోవాని యేసునే ప్రేమించాలని చెప్తున్నాడు. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. అదే కాక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవాలని 2వ ఆజ్ఞ దాని వంటిది. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమింపాలి. అంటే నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీ పొరుగువాని అంటే నీ నేబర్ అంటే నేబర్ ప్లేస్లో ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ ప్రభు వాక్యము పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు. అంటే నువ్వు వీళ్ళనే ప్రేమించాలి వీళ్ళని ప్రేమించొద్దు, లేదంటే నల్లోని ప్రేమించాలి తెల్లోని ప్రేమించొద్దు, లేదంటే ఇండియన్స్ ఆఫ్రికా ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్నే ప్రేమించాలని ఏమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను వల్ల నీ పొరుగు అని అంటే నీ నైబర్ ఎవరైనా అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, మరి ఏ ఏజ్ గ్రూప్స్ అని ఎవరైనా కానీ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ అన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్స్ అందరినీ కూడా నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమని ఈ 2 ఆజ్ఞలు చెప్పారు. నెక్స్ట్ మత్తయి సువార్త 22:41-46 హూస్ సన్ ఈజ్ ద మెస్సయ్య 41-46. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన అలాగైతే నేను శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడని వారిని అడగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయన ఒక ప్రశ్న అడగలేదు. సో ఇక్కడ మనము ఈ వచనాలు చూసుకున్నట్లయితే హూ సన్ ఈజ్ ద మెస్సయ్య, ఎవరు కుమారుడని అడగగానే ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి
తోచుచున్నది అంటే క్రీస్తుని గురించి మీకు ఏం తోచుచున్నది అడగగా ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీ నా కుడిపార్శ్వమున కూర్చుందుమని నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. సో ఇక్కడ హూ ఇస్ ద మెస్సయ, ఎవరు హూ సన్ ఇస్ ద మెస్సయ అంటే మెస్సయ్యకి ఎవరు సన్ను, మెస్సయ్య ఎవరు సన్ అని అడగగానే దావీదు కుమారుడు అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. అంటే పరిస్థితులు అక్కడ కూర్చుండగా ఎవరు కుమారుడు అనుకుంటారు అనగానే ఆయన దావీదు కుమారుడు అని అంటున్నానంటే మరి దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని చెప్పి మరి వచనం సెలవిస్తుంది కదా అని దావీదే చెప్పాడు. యేసు ప్రభు మరి మీరు దావీదు కుమారుడు అంటున్నారు, కానీ దావీదే మరి దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడు అని మరి వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఎలా చెప్పుచున్నాడు అని అనగానే దావీదు ఆయనను ప్రభు అని చెప్పినాడు. అంటే దావీదు ఆయనని ప్రభు, ఆయన దేవుడు అని చెప్పినాడు. ఆయన ఎలాగో అతని కుమారుడగును అని వారిని అడగక, అంటే దావీదే మరి దేవుడు అని చెప్పాడు. యేసు ప్రభుని దావీదే ప్రభు, యేసు ప్రభుని మరి దేవుడు అని చెప్పినప్పుడు మరి దావీదు కుమారుడు ఎట్లా అవుతాడు అని ఇక్కడ వీళ్ళు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఎవడును మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినం నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్న తెగింపలేదు. సో ఇలా కన్ఫ్యూజన్లో పెట్టినప్పుడు సో ఇక్కడ దావీదు కుమారుడు అంటే మనకు తెలిసింది ఏంటంటే ప్రభు మరి ఈ భూలోకంలోకి పరిశుద్ధాత్మ ద్వారా మరి జన్మనుంది. మరి దావీదు కుమారుడు అంటే దావీదు ఆయన అంటే ఆయన మరి ఆ పాస్ట్ హెరార్కీ అంటే ఆయన జనరేషన్స్ నుంచి, అంటే పాస్ట్ జనరేషను ఆయన జనరేషన్ నుంచి పుట్టిన మరి ఇట్లా ఇప్పుడు మా డాడీ మా తాతగారు అట్లా గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ అని ఎట్లయితే మనకు ఉంటుందో అలాగా మరి యేసు ఆయన అంటే ఆయన ఇన్హెరిటెన్స్ అంటే ఆయన కైండ్ ఆఫ్ ఆ వేలో మరి ఆయన తర్వాత ఆయన తండ్రి అలా ఆ దాంట్లో పుట్టిన దేవుడు అంటే మన గురించి వచ్చాడండి. యేసు ప్రభు మన గురించి భూలోకంలో వచ్చి మరి మరణం పొందాడు కాబట్టి మరి ఆయనను మనం దేవుడు అంటున్నాం. సో దావీదు కూడా ఆయన వంశంలో పుట్టినా కానీ, దావీదు కుమారుడు అన్నా కానీ ఆయన వంశంలో అంటే ఆ వారసత్వంలో పుట్టాడు కాబట్టి, కానీ దేవుడనే కూడా మరి మరి దావీదే యేసు ప్రభుని దేవుడు అన్నప్పుడు మనం కూడా దేవుడనే ఆయనని మనం సేవించాలి, ఆయనని ప్రేమించాలి, సేవించాలి మరి వాక్యం సెలవిస్తుంది. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందు మా తండ్రి ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభువైన మత్తయి సువార్త 22వ అధ్యాయం చదివాను. ఈ అధ్యాయంలో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ నేర్చుకున్నాను. మీకు వందనాలు తండ్రి. మరి ఈ వచనాల నుంచి మేము ఏమి నేర్చుకుంటున్నామో మాకు మీరే మాకు జ్ఞానం దయచేయండి ఆయన తండ్రి ప్రభు. ఈ వారమంతట్లో ఈ అధ్యాయం అంతా కూడా మేము ధ్యానించుకుని ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటున్నాను తండ్రి ప్రభు. ఈ వారంలో తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడే ఉండండి. మరి ప్రతి ఒక్క పనిలో తండ్రి ప్రభు మీరు సహాయం దయచేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి ప్రభు. ప్రతి ప్రార్థన జవాబు దయచేసి మేము మీకు వందనాలు తండ్రి. మేమైనా తెలిస్తే తప్పుడే క్షమించండి తండ్రి ప్రభు. రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరచండి, మంచి ఆలోచన దయచేయండి మీకు వందనాలు తండ్రి. మేమైనా తెలిస్తే తప్పుడే క్షమించమని అన్ని విషయాల్లో తండ్రి ప్రభు మీకు మహిమకరంగా మేము ముందుకెళ్ళి వచనాలన్నీ కూడా ధ్యానించుకుని మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేడన యేసు నామమున అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.